ప్రభునామం స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీర్వాదం. ఎందుకంటే అయ్యగా చెప్పినట్లుగా 90 డేస్లో అలా 45 మిమ్మల్ని కలుసుకొని ప్రభు మహాకృపను బట్టి అయ్యగారు నాకు విలేజ్లో వారానికి ఒక మెసేజ్, వారానికి ఒకటి చెప్పాలని కోరాను. నేను అలాగనే వారు చెప్పిన మేరకు సంతోషంతో ఆహ్వానిస్తూ ఇలా సోమవారం, అది నెక్స్ట్ సోమవారం ప్రభునామానికి అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తి దేవుని స్తుతించాలండి. ఎప్పుడు స్తుతిస్తారు దేవుణ్ణి చెప్పండి? దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తారు? దేవుణ్ణి స్తుతించాలంటే నోరు తెరవాలి, ఒళ్ళు కదలాలి, స్తుతించమన్నప్పుడు చేతులు ఎగవాలి. ఎప్పుడు లేచేది, ఎప్పుడు కదిలేది? మన మధ్యన జ్ఞాపకం చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మనకి మధ్యలో ఎవరున్నారు? రాజుగారు. రాజుగారా? రాజుగారేనా? చనిపోయింది. ఆయన లేడు ఇప్పుడు. ఆయన ఉన్నాడు అనుకోండి, దేవుని స్తుతించండి అనగానే చేతులు పైకెత్తాడు. ఆయన వయసు ఎంతో దగ్గర దగ్గర 60 దాటి ఉంటుంది. దేవుని స్తుతిద్దాం అనగానే చేతులు పైకెత్తాడు. అంతేకాదు, నేను టైం కొట్టు కాడ డ్రింక్ షాప్ కూడా అక్కడ అడుగు మీద కూర్చునేవారు. మరి ఆయన ఇల్లు ఎక్కడ పాట పాడగలరు, వాక్యం చెప్పగలరు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. నాకు ఒక కత్తి అయితే ఆయనకి దేవుడు 2 కత్తులు ఇచ్చాడు. అటు ఇటు అంటే పాట మాట ఎటు కావాలంటే అటు వాయిస్తారు ఆయన. మాట పాట. ఇప్పుడు నాకైతే ఒక పక్కే కత్తి, నేను వాక్యంతో వాయిస్తా. అర్థమైందా? కనుక మనం జాగ్రత్తగా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి. ఆయన టైం అర్థమైందా? కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి సమయానికి ఇవ్వాలి. ఏదో వచ్చాములే, కూర్చున్నాములే, ఇది 5 రోజులే, మళ్ళీ ఇలాగనే చెప్తా ఉంటారు, పోతా ఉంటారు వాటికి అనుకోకూడదు. బైబిల్ గ్రంథంలో వచ్చి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను అమ్మా 1వ అధ్యాయమేనా? రైట్. ఏం కాలం? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో. ఇది విన్నారా ఈ మాట విన్నారా మీరు? దానికి అర్థం తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నా? వర్తమాన కాలంలో ఉన్నావా? భూతకాలంలో ఉన్నావా? ఏ కాలంలో ఉన్నావు? భూతకాలం. ఏ కాలంలో ఉన్నావు? భూతకాలం. వర్తమానం ఉంటుంది. అర్థం కాలా? పైగా చెప్తున్నారు. మరి మీరు ఏమో తెలుసుకుంటారు, ఏం చేస్తారు? చదవండి. మన దేవుడి గురించి నేను ఆ మాటలు చెప్పాను. మన దేవుడు సామాన్యుడు కాదు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఇప్పుడు మనకు కావలసిన కాలంలో ఆయన ఉన్నాడు. చదవండి. మనలను ఆయన ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మహిమ ప్రభావము. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనాలా? ఆమేన్. అర్థమైందంట? ఆమేన్ అంటే జరుగును గాక.
చిన్న ప్రార్థన. మహాగొప్ప తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతయు గొప్ప క్షేమాలతో మమ్మల్ని నడిపించారు, బ్రతికించారు. మీ కృప చేత నా తండ్రి ఇప్పటి వరకు సజీవ లెక్కలు ఉంచారు. నా ప్రభా, గత సంవత్సరం ఈ వాక్యము విత్తబడి ఉంటుండగా ఉన్న బిడ్డలు కొంతమంది వచ్చారు, కొంతమంది లోకం నుంచి వచ్చి వెళ్ళిపోయారు. ఏది ఎలాగైనా ప్రభా, కూడి వచ్చిన బిడ్డలు వారు సజీవులుగా దైవ వర్తమానం విని క్షేమకరంగా వారు తిరిగి వారి గృహాలు చేరుటకు, ఎత్తబడిన వాటి వారి హృదయాల్లో ఫలించేటకు, సాతానికి ఈ స్థలంలో ఎలాంటి అధికారం లేకుండా పరిశుద్ధాత్మ దేవ క్రీస్తు ఆత్మ మా మధ్యలో ఉంచితే తప్ప, యేసయ్యా మీ ఆత్మ మా మధ్యలో ఉంటే తప్ప మాట్లాడుతున్న నాకే గాని వింటున్న విడుదలకే గాని హృదయాశుభాలు దయచేసి మా ఇంట్లో వేస్తున్నామని ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమె ప్రియులారా, యేసు ప్రభు నాకు అయ్యగారు ఏమేశారు ప్రశ్న? యేసు ప్రభు, యేసు ప్రభు చెప్పండి. ఈ వేరే మాట్లాడితే బాగా మాట్లాడతారా? ఇంటికాడ ఏదైనా వస్తే, అమ్మ మీద గొడవ వస్తే చలవది చెంబు గిన్నె తీసుకుని వెళ్తారా? దెబ్బలకి మాట్లాడాలి కదా, నోరు తెరిస్తే కదా అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ఆ ఇంటున్నారులని మాకు అవగాహన అవుతుంది. యేసు ప్రభుల వారు అయ్యగారు ఏమన్నారు? యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారు ఎవరి కోసం వచ్చారని అయ్యగారు అడిగారు. మీరేం చెప్పారు? ఎవరేం చెప్పలా. ఆ అమ్మాయి, మా అమ్మాయి మటుకు చెప్పింది ఏమని? పాపుల కోసం వచ్చారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. మనుషుల మూలముగానైనను, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. మనుషుల మూలముగానైనను, ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, అండర్లైన్ చేసుకోండి, చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, ఈ మాటకి స్తోత్రం, పండగ కాదు, క్రీస్తు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము అన్ను తాను అప్పగించుకొని. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఎవరు? భర్త చచ్చిపోతే భార్య వెళ్తుందా? వెళ్తాం. కడుపును పుట్టిన బిడ్డలు చచ్చిపోతే తల్లిదండ్రులు వెళ్తారా? ఎవరు? కాసేపు ఏడుస్తారు, తర్వాత పారేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, తండ్రికి కుమారునికి ఉన్న అనుబంధ సంబంధం ఎలాంటిదంటే, తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నాం? దుష్ట కాలంలో ఉన్నాం. దుష్ట కాలంలో ఉన్న మనల్ని విమోచింపాలి. ఎవరు విమోచిస్తారు? విమోచనం అంటే తెలుసా? అయ్యగారు చెప్పకూడదు, మీరు చెప్పాలా. అయ్యగారికి తెలుసు, ఆల్రెడీ ఆయన ట్రైనర్, ఆయనకి తెలుసు. మీరు చెప్పాలా విమోచన అంటే ఏంటి అంటే? విడిపించటం. స్త్రీలరా, ఒక వ్యాధిగ్రస్తుడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ గారు ఈయన MS ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్ గారు ఏమన్నారంటే, వచ్చి చూసి ఏమన్నారంటే, MS గారు వచ్చారు, మనకి ఇంకేం భయం లేదు,
డాక్టర్ల కంటే పెద్ద డాక్టర్ వచ్చాడు, మనకేం భయలేదు అని అనుకుంటారు. రైటే అనుకున్నారు. ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, మీరు వెంటనే వెళ్ళి ఏ గ్రూప్ బ్లడ్ తీసుకురమ్మన్నాడు. ఏమన్నాడు? ఏ గ్రూప్ బ్లడ్ కావాలా, ఆ కుర్రోడు బతకాలంటే ఏ గ్రూప్ బ్లడ్ కావాలా. వెంటనే డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తాం? బ్లడ్ బ్యాంక్కి వెళ్తాం. ఆడు బతకాలని అదృష్టం ఉంటే ఏం దొరుకుతుంది? ఏ గ్రూప్ బ్లడ్ దొరుకుతుంది. అలాగనే లేదా బి గ్రూప్ అంటే బి గ్రూప్ దొరుకుతుంది, లేదా ఏ బి దొరుకుతుంది, లేదా ఓ గ్రూప్ దొరుకుతుంది. మంచిదే. ఇప్పుడు ఏం చెప్పింది, ఎందుకు చెప్తుందంటే ఉపమానం ఇది. ఏ గ్రూపు దొరికినా దొరక్కపోయినా, బి గ్రూపు దొరికినా దొరక్కపోయినా, ఓ గ్రూపు దొరికినా దొరక్కపోయినా, మన అయ్యగారు చెప్పారు, ఒకటి నాకు పెట్టారు. ఏంటంటే పెట్టింది ఇజ్రాయిల్ది. పీక్ కోసి తలకాయ తీసి తలకాయ అటాచ్ చేశారు. యాక్సిడెంట్ లో టోటల్ గా సపరేట్ అయిపోయింది. ఈ మెడ నుంచి తలకాయ సపరేట్ అయిపోయింది. అయిపోయిన అది అయ్యగారు నాకు చూపిస్తే గబగబా చూశాను. వాట్సాప్ లో చూడండి అంటే మళ్ళీ పుట్టాడు. అబ్బాయి బాగా తలెత్తుతున్నాడు, బ్రతికి ఉన్నాడు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. ఇలాగనే ఒక సన్నివేశం బాప్టిస్ట్ వాళ్ళలో జరిగింది. ఏంటి తెలుసా అండి, ఇలాగనే శబల దినాల్లో నాకు అలా జరుగుతుందని నాకు నమ్మకం లేదు ఇక. కానీ ఆ రోజుల్లో భయంకరంగా ప్రార్థన అలసిపోయేవాడిని. బండి దిగొచ్చి ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఇలా నేల మీద పడిపోయి కొట్టుకుంటుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పల్స్ డ్రాప్ అయిపోయింది, ఈ అమ్మాయి బతకదో తీసుకెళ్ళిపోమన్నారు. ఎక్కడికైనా పెద్ద ఆ పేరు కానీ చెప్తాను మీకు. ఈ పిజనపేటలో పాల్గొండరావు ఇంకో డాక్టర్ ఉండేవాడు. అవును సార్, పాల్గొండరావు గారు ఇంకో డాక్టర్ ఇటు పక్క ఉండేవాడు. ఈయన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్తే ఏం చేయాలంటే ఆక్సిజన్ పెడితే ఒకవేళ ఈ పిల్ల బతకొచ్చు, అప్పటి వరకు ఉంటుందో కూడా నేను గ్యారంటీ చెప్పలేను, పల్స్ డ్రాప్ అయిపోతుందని. నేను ఆ రోజున కోనార్కి వెళ్ళాలా, ఎందుకో ఆ రోజు ఫ్రైడే, ఆ రోజు ఎందుకో నేను మరి బండికి సెలవు పెట్టి ఉండి ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. నేను ఆ వినుకొండ వారీధిలో ఉన్నాను. అడ్రస్ కూడా చెప్తున్నాను, వినుకొండ వారి వీధి, ఇంటి మీద క్రీస్తు నిలయం డాబా. ఆ డాబాలో ఉంటున్న వాళ్ళ అన్నయ్య ఏమో టీటీఐ, వాళ్ళ తమ్ముడేమో టీఎక్స్ఆర్ డిపార్ట్మెంట్లో, దానియాలు టీఎక్స్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అమ్మాయి నేల మీద పడిపోయింది. పైన స్వామి అయ్యప్ప పూజ జరుగుతుంది, వాళ్ళ డాబా మీద, సొంత ఇంటి మీద పైన జరుగుతుంది. నేను అక్కడ నిలబడి ఆలోచిస్తూ నా భార్యకి చెప్పాను, వాళ్ళ ఇంటి ముందు పంపు నీళ్ళకి వెళ్ళి వస్తానమ్మని. వద్దండి, మీరు ఉపవాసం ఉన్నారు, మీరు వెళ్ళొద్దు, నేను వెళ్తాను నీళ్ళకందు. ఉపవాసం ఉన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. ఆ పంపు కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. నువ్వేం కంగారు పడపోక, నువ్వు బాలితే కూర్చోమని నేనేం చేశానంటే నీళ్ళ కోసం వెళ్ళాను. అంటే మన ఇంటికి 3వ ఇల్లు. ఆ రోజు బండికి వెళ్ళాల్సిన వాడిని వెళ్ళలేదు. దేవుడు ఎందుకో మరి నన్ను వెళ్ళలేదు. అంటే ఈ సంఘటన జరిగింది. డాక్టర్ల దగ్గరికి ఇటు అటు పరిగెత్తారు. డాక్టర్స్ అన్నారు, వెంటనే అమ్మాయికి ఆక్సిజన్ పెట్టాలా, లేకపోతే అమ్మాయి మీరు దారిలోనే పోవచ్చు అని చెప్పారట. ఆ తాతయ్య గారు ఇలా చేతుల మీద వేసుకొచ్చాడు, ఇంటి ముందు పెట్టుకున్నారు. మరి కాగితాలు గీతాలు ఏదో ఎదుగుతున్నారు. నేను అలాగే నిలబడి పంపగాడ ఆకాశం వైపు కనులెత్తి, ఇక్కడ నుంచొని అబద్ధం చెప్పకూడదు స్మా, ఏమంటే సాక్ష్యం, కొంతమంది ఏదైనా సాక్ష్యం చెప్తారు కానీ ఇక్కడ నుంచొని మటుకు సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధం. నేను కనులెత్తి పైకి చూసి ప్రభువుని అడిగాను, ప్రభువా, ఇంటి మీద క్రీస్తు నిలయం అని రాసి ఉంది డాబా మీద, మరి నువ్వు ఇక్కడ ఉన్నావో లేదా నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్నావని నాకు తెలుసు, నాలో ఉన్నావని తెలుసు. నేను ప్రార్థన చేస్తున్నా నా బిడ్డ కొరకు, కొట్టుకుంటుంది ఆ బిడ్డ అని ప్రార్థన చేశాను అనేసి అట్లాగా చూస్తుండేలాకి, నువ్వు వెళ్ళి టచ్ చేసి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళు, జనమా పోగయ్యారు రోడ్డు మీద, టచ్ చేసి ప్రార్థన చేయి. నేను వెళ్ళి గబగబా జనాలు తోసేసి ఆ పిల్ల చేయి పట్టుకొని ప్రార్థన చేసి నాతో లేస్తున్నామని లెగో అన్నాను. చేయి పట్టుకొని లేమన్నాను. ఆ పిల్ల లేచిపోయింది. దేవుడి స్తోత్రం. ఆ పిల్ల లేచిపోయింది. నేనేమి లేచిపోయిన తర్వాత పట్టుకుంటే మంత మీద కుక్కి మంత మీద లేపగానే
5 మెట్లకి ఇంట్లో పరిగెచ్చింది. ఆ పిల్ల ఏమనుకుందో, ఏమైందో, ఏం గాబరా జరిగిందో ఆ పిల్లకి నాకు తెలియదు, వెళ్ళిపోయింది. ఆ వీధిలో నేను వెళ్తుంటే ముస్లిమ్సే కానీ, క్రైస్తవులే కానీ, హిందువులే కానీ, నేను వస్తున్నానంటే ఆ మంచాల మీద కూర్చున్న వాళ్ళు కానీ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే చెప్పాను, మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అండి, ఎంత గొప్ప దేవుడు తెలుసా? కానీ మన దేవుడు గొప్పవాడని మనకి తెలియదు అంతే. మన దేవుడు గొప్పవాడని మనకి తెలియదు. ఇప్పుడు నేను చదివించిన వాక్యంలో మీరు ఒకసారి చూడండి, ఆ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. స్తోత్ర. అమ్మగారికి ఒక మైక్ ఇచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే అయ్యగారి దగ్గర ఒక మైక్ పెట్టి ఉండే. మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడేలా? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు అమ్మా? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరికి అర్థం కావా? ఇవాళ ఇంకా బైబిల్ తీస్తూనే ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? ఇవాళ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఒక విమోచకుడు మనకు ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడు, మన సమస్యలను పరిష్కారం చేసే దేవుడు ఉన్నాడు, మన పాపములు ఎత్తేసే దేవుడు ఉన్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట? నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటావు. వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? ప్రార్థన చేస్తే నువ్వు వింటావా? పాపినైనా నేను ప్రార్థన చేస్తే నువ్వు వింటావా? ఏ పాటి వాడి నేను? మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరికి ఇంతవరకు క్రైస్తవులైన మనకు అర్థం కాలేదు. ఎలాంటి వాడు మన దేవుడు? ఆయనకున్న ఆధిపత్యం ఏంటి, అధికారం ఏంటి? భూమి మీద ఎన్ని అయ్యగా చెప్పినట్టుగా పేక కట్ అయిపోయినా కుట్సే బతికాడు. ఇప్పుడు మనకు బ్లడ్ కావాలా? ఏ లేదు, బి లేదు, ఓ లేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడి నుంచి బ్లడ్? ఎక్కడి నుంచి అండి బ్లడ్? మనకు యేసయ్య బ్లడ్. దేవునికి స్తోత్రం. లోకములో దొరకలేని బ్లడ్, లోకములో పనిచేయలేని బ్లడ్, పరలోకమందు దిగి వచ్చింది బ్లడ్ మనకి. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందంటే ఈ లోకములో ఉన్న బ్లడ్ ప్రతి వ్యాధి నుండి మనిషిని బాగు చేయొచ్చు, ప్రతి వ్యాధి బలహీన నుండి మనిషిని బాగు చేయొచ్చు. కానీ పాపము నుండి తీసే వైద్యం భూమి లేదు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే, నేను సృజించిన మానవుడు నన్ను మర్చిపోవడం అంటే మేమందరం ఎందుకు వస్తామని అంటారా? మీరు ఎందుకు వచ్చారా ఏంటారు? నేను ప్రశ్న వేయట్లేదు, మిమ్మల్ని ఏమంటలేదు. ఇప్పుడు నేను ఇలా చెప్పానా? రాజుగారు చనిపోయారా? రాజుగారు తాలూకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమ్మగారు ఉన్నారా? వాళ్ళ భార్య గారు, కూతురు. ఓకే, నన్ను చూసావమ్మా ఆ రోజు? రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ రాజు అంటారు చాలా రాజు. నేను చాలా సంతోషించేవాడిని ఆయన గురించి. అంత వయసులో కూడా అయ్యగారు చెప్పారా, మీ ఎవరైనా వచ్చి అయ్యగారి దగ్గర దీవెన తీసుకోండి అంటే ఇక్కడ ఉంటే వచ్చి కాలు పట్టుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళి ఆలోచించాను ఏం చేసింది తప్ప రైటా. కానీ నేను ఆలోచిస్తే ప్రభు శిశువులు వాళ్ళు పట్టుకున్నాడు. పెద్దవారిని నేను 85 సంవత్సరాల వయసు నాకు. 85 సంవత్సరాల వయసు ఇచ్చినప్పుడు ఆయన నాకంటే 60, 62, 65 లోపు ఆయన 62. మరి ఆయన పట్టుకోవటంలో, నా తమ్ముడు లాంటి వాడు పట్టుకోవటంలో తప్పే లేదు అనుకున్నాను. ఆయన గురించి ఆయన ఒక ఆయనే ఆ రోజు పెద్ద ఆయన. మనకి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాక్ష్యం, ఆ రోజున అమ్మా మీరు చెప్పకండి, మీరు ఎవరు కుమార్తె? మిస్సెస్ గారు మీరెవరు చెప్పకండి, అయ్యగారు కొద్దిగా ఆగండి. ఆ రోజు నేను బయటికి వెళ్తున్నాను, ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి భోజనాలు. ఏమేమి కూరలు ఉండారు చెప్పండి? మీరు చెప్పండి, మీరే చేయించారు.
బనానా రైస్, ఆ, చికెన్ కర్రీ, ఆ. గోంగూర పచ్చడి, ఆ. స్వీట్. అప్ టు ద మార్క్. చాలా బాగుంది. సిస్టర్ గారి దగ్గరే ఉన్నారు, నాకు పెట్టించారు, నేను తిన్నాను. వండర్ఫుల్ రైస్, బాగుంది. అర్థమైందా? ఇంకెవరు చెప్పట్లా, తిన్నారు కానీ ఎవరు చెప్పట్లా. ఎవరు చెప్పట్లా. నేను ఎందుకు తెలుసా ఈ ప్రశ్న వేశాను? నేను బయటికి వెళ్తుంటే భోజనాలు బాగున్నాయి, బాగా తిన్నాం, వంటలు బాగున్నాయి అని చెప్పుకునేవాడే కానీ దేవుని వాక్యం ఏం చెప్పారు అన్నది ఒక్కడు మాట్లాడుకోవాలా. దేవుడు వాక్యం ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్పారు ఒకరు మీరు విన్నారు కదా. మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు అందరూ వచ్చారు, అందరూ భోజనం చేశారు. ఈ అమ్మాయి అయితే చెప్తే చెప్పొచ్చు. అయినా అడుగుతున్నా నేను, మీలో ఎవరైనా సరే ముందు జోసఫ్ అనే కుర్రాడు మాట్లాడాడంట, నాకు తెలియదు. ఆ తర్వాత తిమోతి వచ్చి మాట్లాడాడు. నేను వచ్చిన తర్వాత తిమోతి మన అంతోటి బ్రదర్ ఏమన్నామంటే మీరు లోపలికి రండి అన్నారు. నేను లోపలికి వస్తే అప్పటికే చాలా మంది ఉన్నారు, దాటుకుంటారు. వస్తే మళ్ళీ అయ్యగారేమో నాకేదో సమయం ఇస్తే టైం అయిపోద్ది. అయ్యగారు ఒక మాట అంటారు, నేను ఎప్పుడు చెప్పాను ప్రార్థనని, మీరు ఎప్పుడు వచ్చారు, ఎంత టైం అయిందని అంటున్నా ఉన్నారు, అది విన్నాను. సరే నాకేమైనా టైం ఇస్తే మళ్ళీ భోజనం ఇంకా లేట్ అవుతుంది, నేను అసలు పట్టుకుంటూ వదలని నేనేం చేశానంటే అక్కడ కూర్చున్నాను. అర్థమైందా? ఇక్కడ కూర్చున్నాను. తిమోతి ఏం చెప్పాడు, ఏ రిఫరెన్స్ మూలపాఠం చెప్పాడు, ఎన్ని రోజులైంది? 2 నెలలు. రాజ్ కుమార్ గారు చచ్చిపోయి 2వ నెల. 2వ నెల. మరి లాస్ట్ ఇయర్ ఇదే లెంట్ డేస్ లో మరి 5-6 దేవసేవకులు 40 రోజులు ప్రసంగం చేశారు. ఇక సంవత్సరం తర్వాత ఏముంటది? 2 నెలల్లో ఏం జరిగిందో తెలవదు. 2 నెలల్లో జరిగిన అది సంగతి తెలియదు. అది ఎవరు తప్పు అంటారు? ఎవరు తప్పు? ఒప్పుకోండి. మా తప్పని వాళ్ళు చేతులు అతండి. ఓకే, అందరూ మరి ఏమంటే ఇంత చెప్తున్నారు. వెనక బ్యాచ్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు నన్ను అడిగారనుకో, నేనైనా పుస్తకంలో రాయిలా. నాకు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కనబడితే అంతోని బాబుకి చెప్పి, అంకుల్ గారు ఇలా జరుగుతుంది మీటింగ్, మీరు ఇక్కడ వస్తే కూర్చో వినొచ్చు కదా. ఆయన పేరు రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు చచ్చిపోయారని నాకు జ్ఞాపకం వచ్చింది, పరిగెత్తుకొచ్చా. మరి నన్ను అడిగారనుకో, మరి నేను చెప్పాలి కదా. తిమోతి ఏం చెప్పాడంటే 2 దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 15 వచనం. అది చూడండి ఏముందో. మీరు ఇంటే ఇప్పుడు గుర్తొస్తుంది. అది నేనే రాసుకోవాలా. మంచి మాట చెప్పాడు ఒక ప్రవక్తని గురించి. 2వ దినవృత్తాంతములో 24:15 ఆ కింద ఉంటుంది అక్కడ. లేదా కాదు, సరిగ్గా చెప్పండి. యెహోవా అతని గురించి మాట్లాడాడు. అంటే అతను మంచివాడు, కుటుంబంలో మంచి పేరుంది, సంఘంలో మంచి పేరుంది, మరి అందరిలో మంచి పేరుంది కనుక అతని గురించి తిమోతి మాట్లాడారు. రైట్, బాగుంది. తర్వాత బిషప్ గారు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు? పాస్టర్ గారు మీరు ఏం అనుకోపోకండి, నా బాధ్యత అడగాల. ఎందుకంటే మనం వచ్చి కూర్చొని వెళ్ళటం కాదు. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఆ రోజు భోజనం మీరే చెప్పారు, చాలా టేస్ట్. అంత డబ్బు ఖర్చు పెట్టి దైవ సేవకులు వర్తమానాన్ని అందిస్తే ఒక్క మాట కూడా మన హృదయంలో లేదంటే అప్పుడు ఎవరు కార్యం చేస్తున్నారు, ఎవరు ఎత్తుకెళ్తున్నారు? ఆ వాక్యాన్ని ఎక్కడికి వెళ్తుంది? నేను అడగలా, బైబిల్ అడుగుతుంది. దేవుని అడుగుతున్నాడు ఆ మాట. నాకేం అధికారం ఉంది? నువ్వు వింటే విను, పోతే పోయి. నాకు కాదు. రేపొద్దు నన్నంటే నువ్వు ఎందుకురా చెప్పలేదు, వాళ్ళకి ఎందుకు ఈ ప్రశ్న నువ్వు వేయలేదు? నేను నీకు చూపించాను కదా బైబిల్లో ఏరియాల్లో. ఏది తర్వాత అయ్యగారు ఏం చెప్పారు గుర్తుందా? అయ్యగారు నేను అడగట్లా, అయ్యగారు గుర్తుండే బట్టి చెప్పుంటారు. అయ్యగారు ఏం చెప్పారు అది కూడా గుర్తులేదు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో సుగంధి తైలము కంటే మంచి పేరు విందు జరుగుతున్న ఇంటికి పోటుకుంటే ప్రలాపించిన వారి ఇంటికి వెళ్ళటం మేలు. ప్రియులారా, మరి కాగితం మీద రాసుకోవాలా? ఎక్కడ రాసుకోవాలా? 2 నెలలైంది
సందర్భం వచ్చింది కదా నేను చెప్తున్నాను. దేవుని వాక్యం అది సజీవమైనది. దేవుని వాక్యం అది మనిషిని బ్రతికించేది. దేవుని వాక్యం మన బాధల నుండి విడిపించేది. దేవుని వాక్యం ఆరోగ్యమును ఆయుర్దాయను ఆశించి ఆయుష్నిచ్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యము బలమిచ్చేది దేవుని వాక్యం. అర్థమైందండి? ఆర్థిక వ్యవస్థ నుండి మానవుని విడిపించేది దేవుని వాక్యం. నీ దేహంలో తక్కువైందంటే ఇప్పుడు 85కి నాకు ఎంత ఉండాలి? బ్లడ్ ఎంత ఉంటుంది? మీకున్నంత ఉంటుంది అనుకున్నారా? ఉండదు. మరి 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 నేనేంటి, నా యాక్షన్ ఏంటి, నా మాటలు ఏంటి? అర్థమైందా? నా యాక్షన్ ఏంటి, నా మాటలు ఏంటి? 85 ఎక్కడిది? బ్లడ్ ఎక్కడిది? ఈ శక్తి ఎక్కడిది? ఈ బలం ఎక్కడిది? ఈ ఆరోగ్యం ఎక్కడిది? ఈ ఆయుష్ ఎక్కడిది? ఎవరు ఇచ్చారు నాకు ఈ అధికారం? ఎవరు ఇచ్చారు చెప్పాలా? ఎవరు ఇచ్చారు చెప్పండి, నోరు తెలిసి. ఎవరు ఇచ్చారు? మరి నాకు ఇచ్చిన యేసయ్య ఇస్తారా? ఇస్తాడు. ఇస్తాడంటే ఉనికి ఇస్తారా? ఉనికి ఇస్తారా? ఆయన అన్నాడు చిత్తం, దేవుని చిత్తం జరిగించాలా. దేవుని చిత్తము జరిగించేవాడు వారికి ఇస్తాడు. చూడండి, కుటుంబంలో రక్షింపడాలి. నోవాహు ఏం చెప్పాడు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవదండి, చదవదు. ఏం తెలుసు మీకు? ఆదికాండం 7వ అధ్యాయంలో ఎవరు నోవాహుకి ఏం చెప్పాడు? నోవాహు, లోకం అంతటిలో నీళ్ళంత నీతిమంతుడు ఎవడు లేడు. నువ్వు యథార్థవంతుడివి, నీతిమంతుడివి. నువ్వు ఒక పని చేయాలా, చిటితారు మానుతో ఒక ఓడ కట్టుకో. ఆ ఓడలోకి ఎవరు వస్తారో వాళ్ళు బతుకుతారు, లేకపోతే నీ ఫ్యామిలీ బతుకుతే అన్నాడు. అంటే ఏం చేయబోతున్నాడు? టోటల్ ఊడ్చైపోతున్నాడు. టోటల్ ఆ రోజున ఆ ఊరిని ముంచేపోతున్నాడు, సర్వనాశనం. అప్పుడు నోవాహు ఏమనాలా? అయ్యా, చితిచారు మాని ఎక్కడ ఉంది? ఓడ ఇంత పొడుగన్నావు, ఇంత ఎడలు కొన్నావు, ఇంత ఎత్తు అన్నావు, మూడు స్టెప్స్ కట్టమన్నావు, ఇన్ని కిటికీలు అన్నావు, ఇన్ని తలుపులు అన్నావు. ఏమన్నా కాగితం మీద రాసుకున్నాడా? కాగితం మీద రాసుకున్నాడు. కాగితాలు ఉన్నాయా? లేదు తోడు మీద రాసుకున్నా? పెన్ను ఉందా? ఏమి లేదు. మరి ఎట్ట కట్టాడో ఓడ? ఎట్ట కట్టాడో ఎప్పుడైనా చదివినప్పుడు అర్థం చేసుకున్నావా మాట? అర్థమైందా ఆ మాట? అర్థం కాలేదు. అర్థం కాకపోతే జీవితం వ్యర్థమైపోతే ఆలోచించు. నీకు లక్ష్యం అర్థం కాకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది. జాగ్రత్తగా నోవాహు విన్నాడు. దేవుడు చెప్పినట్లుగా అన్ని కిటికీలు అన్ని తలుపులు తీశాడు. చిటితారు మాన ఎక్కడ దొరుకుతుంది? చిటితారు మాన అనుకుంటే చిటికేసర చెట్టు అనుకోపాకండి. మునగ చెట్టు కాదు, చిటికేసర చెట్టు కాదు. చిటిచారు మాను అది నీళ్ళలో నానదు. అది ఒక ఐరన్ టైప్ వుడ్, అది చాలా బరువు ఉంటుంది. దాంతో వేసాడు. అప్పుడు రంపాలేయి బాడిసెలతో చెక్కి, అప్పుడు దేవుణ్ణి ఏమడగాల? రైటేనండి, మీరు కట్టమన్నారు, నేను కడతాను. మరి దానికి ఎక్కడ మనం పోతే అయ్యగారు వాళ్ళు కట్టమంటే ఏది అని అంటాం. మరి ఆయన కట్టమన్నప్పుడు అడగల, నువ్వు కట్టు అన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు. కట్టమంటే నువ్వు అంటే కట్టడం ఆయన పని. నువ్వు అనాలు. ఇంత కింద ఈ స్థలం ఏంటి తెలుసా? ఇక్కడ ఎలా తాటాకిల్లు ఒక పక్క కూలిపోయి ఉండేది. నేను ఇటు డ్యూటీకి వెళ్ళాను, గబ్బు కొట్టేది ఈ స్థలం. మరి ఈ స్థలం ఈ రోజు దేవుడు ఆశీర్వదించాడంటే మీరు ఇలాగ ఫ్యాన్ల కింద కూర్చొని ఈ రకంగా దేవుని సువార్త వింటున్నారంటే దేవునికి వస్తారు. స్తోత్రం చెప్పండి. ఏంటి అంత చూస్తారంటే మొహం? దేవునికి స్తోత్రం. పలికి మారిన స్థలం, పలికి మారిన తాటాకు కొంపలం దేవుడు ఇంతటి చక్కటి మందిరాన్ని కట్టి మీ ముందు ఉంచి దైవ సేవకులు నిలబెట్టి పాటలతో మాటలతో మిమ్మల్ని శుద్ధి చేస్తుంటే దేవునికి స్తోత్రం చెప్పరా? అంతేకాదు, మరి మా లాంటి వాళ్ళు పిలిపిస్తున్నాడు, మా లాంటి వాళ్ళు చెప్తున్నారు, రోజుకొకళ్ళు వచ్చి చెప్తున్నారు. మరి ఆయన చెప్పించాలని ఆయన ఆశ.
అర్థమైందా? మరి నోవాహు పిలిచారు, అందరినీ పిలిచాడు. ఏమన్నాడంటే చిచిచారు మానుతో ఓడగట్టమన్నాడయ్యా అని అన్నాడు. అప్పుడు ఎక్కడుందో చిచిచారు మానులు అంటే అడవిలో ఉంది. అక్కడికి వెళ్ళారు. ఎక్కడ బాగా మానులు ఉంటారు కూర్చొని అక్కడ మొదలు పెట్టారు తండ్రి కొడుకులు. నరికితే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూలోళ్ళు ఏంటయ్యా నోవా గారు చేస్తున్నావు అని అడిగారు. ఏం లేదయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. 40 రోజుల్లో అంటే ఓడ తయారుగా 40 రోజుల్లో అంట వర్షం, అప్పుడు వర్షం లేదు. 40 రోజుల్లో ఏం దిగుద్ది? ఆకాశ తుమ్ములు తెరుస్తాడంట, వర్షం వద్దంట, మొత్తం ఊడిచేస్తాడంటే నోవా గారు చెప్పారు అనుకో. నాకు పక్కకి తిరిగి ఏం చేశాను, పక్కకి తిరిగి వచ్చి ఆ పక్కన ఉన్నడతా అన్నా. అట్లాగా అందరూ అలాగ అనుకొని అలాగనే నోవా దగ్గరికి వస్తే కూలిచ్చి గాడిదలమ్మి, గొర్రెలమ్మి, మేకలమ్మి, దున్నలమ్మి, దూడలమ్మి అన్నీ అమ్మి ఆఖరి కూడా కొంప కూడా పోగొట్టుకొని ఇంకెందుకయ్యా నీకు పొడవ కట్టావుగా, పొడవలో ఉండొచ్చుగా, ఇల్లు ఎందుకంటే అలా పోద్దరా నాయన ఇల్లు అంటే 100 సంవత్సరాలు చెప్పిన పోద్దరా నాయన ఇల్లు అంటే అలా పోవయ్యా బాబు నువ్వు ఆ ఇల్లు మా ఎంతకాలం రేట్ చేసి మాకు ఇచ్చాయని చెప్పేసి కొనేసుకుని ఉంటా. ఎందుకు చెప్పానంటే దేవుడు మాట్లాడి నోవాహుతో, నోవాహు నువ్వు చిచిచారు మానుతో ఓడని కట్టుకొని నీవు, నీ ఫ్యామిలీ, నీ కొడుకులు, నీ కోడలు, నీ భార్య, అంతేకాదు నీవు బోర ఊదితే నీ తరపున వన్యమృగాలు వస్తాయి అన్నాడు, జంతువులు వస్తాయి, పక్షులు వస్తాయి, వాటికి మనసు లేదు, హృదయం లేదు, అయినా అవి వచ్చినాయి అక్కడికి. ఆ పిలుపు విని అవి ఎక్కడ వచ్చినాయి. ఒక్క మనిషి రాల. క్లోజ్ ద డోర్. 40 రోజులైంది, మూసేశారు. అప్పుడు వచ్చి తలుపు లబోదిబ్బ కొట్టుకుంటే జోరు తీసి చెప్పలేదు. నేను ఎందుకు చెప్పానంటే ఈ సంగతి దేవుని చిత్తము నోవాహు విన్నాడు. చిత్తానుసారంగా చిచిచారు మానుతో ఓడని కట్టాడు. ఆయన భార్య, 2 కొడుకులు, 2 కోడలతో వెళ్ళి సురక్షితంగా ఆ ఓడలోకి వెళ్ళి వారితో పాటు వన్యమృగాలు అన్నీ వచ్చినాయి. వన్యమృగాలు ఏం చెప్పాలా, ఏమండి సింహం మరి ఏంటండి మరి పెద్ద పుల్లు ఇవన్నీ వస్తున్నాయి, మరి ఎట్లా జంకలు అన్నీ వేసుకొస్తున్నాయి. ఎలాగంటే నువ్వు ముందు అవి వస్తాయి, వాటికి ప్లేస్ అరేంజ్ చేయి. బైబిల్ ఏమని తెలుసా? యెషయా గ్రంథం 60 తెలుసా? సింహం ఏం తిడదు తెలుసా? ఏం తిడదు? మాంసాహారి. కానీ బైబిల్ ఏం రాసింది తెలుసా? గడ్డి. నీకెందుకయ్యా ఆ బాధ? నేను గడ్డి తినిపిస్తా, సింహానికి గడ్డి తినిపిస్తా. చూస్తారా వాక్యాన్ని? తెలుసా మీకు? యెషయా గ్రంథంలో 60 ఏంటండి యెషయా గ్రంథం? ఎవరు తీయలేదా? ఇప్పుడు మనం వాడం కదా ఏం మాట, అందుకని ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది. అయ్యగారు దొరికిందా మీకు? మీరు చదవలేదా, మర్చిపోయారా? స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయినా వచ్చినామా 65 నోట్ చేసుకోండి. చెప్పకుండా చదువుతావే పొరపాటు చదివిందిలేండి. నేను చదువు చూసుకోవద్దా? 65 25 కరెక్ట్ పట్టావు. పట్టింది కానీ కొంచెం జ్ఞానం ఉంటే. గొర్రె పిల్లలను కలిసి వేయును, సింహము గడ్డి తింటది కాదు. నీకెందుకు? సింహాన్ని పెట్టు, పులిని పెట్టు, ఏనుగుని పెట్టు, జంతువులన్నీ మొదలు పెట్టు,
కానీ నేను గడ్డి తినిపిస్తా, నీకెందుకు తయారు చేయి. ఎందుకు చెప్పారంటే నోవాహు దేవుని చిత్తానుసారంగా కుటుంబాన్ని, దాని భార్యని, బిడ్డలను కాపాడుకున్నారు. ప్రియులారా, నేను ఎందుకంటే చెప్పాను, దేవుని చిత్తము నెరవేర్చుట వారు వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి భర్తల్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదింపడతారు. ఎందుకంటే దేవుని చిత్తము నీలో నెరవేర్చదు కనుక. ప్రపంచమంతా మునిగిపోయిన అరారత్ కొండ మీద సేఫ్గా తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెట్టాడు? అరారత్ కొండ మీద ఆ షిప్ ఓడని ఆ సుడుల్లో తిరిగిన గోడల్లో, కొండల్లో గుద్దుకున్న ఆ కొండ మీదకి వెళ్ళి దానికి ఒక సరైన ప్లేస్మెంట్ ఇచ్చి అక్కడ ఆపాడు. కొంతకాలం అయిన తర్వాత దాంట్లోంచి వాళ్ళు వచ్చి బలిపీఠాన్ని కట్టి మళ్ళీ కొత్తగా ఫ్యామిలీని, ఆ సంతతి మంది. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పనికి మాలిన నన్ను, దేనికి ప్రయోజనం లేని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీ ముందు నిలబడ్డా. దేనికి పనికిరా నేను? బైబిల్ అంటే చదవదు, ప్రార్థన అంటే చదవదు, చదివితే అర్థం కాదు, ఏం చదవదు నాకు. తెలవకపోతే నా భార్య ఏడ్చేది. చదవండి, బైబిల్ చదవండి, ఎవరో దైవ సేవకులు వాక్యం చెప్తారో వినండి, ఇని దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేది. అర్థం చేసుకున్నా నాకు తెలక బైబిల్ మా బ్రదర్కి ఇచ్చేసాను. బైబిల్ ఒకసారి అర్థం కాక. పిల్లరా గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్న వాక్యము దేవుడు మనకి నేర్పించాడు, మనకి ఇచ్చాడు. కీర్తన గ్రంథము 147, 19, 20 వచ్చిన 19, 20 వచ్చిన 147, 19, 20 నోట్ చేసుకోండి. బైబిల్ చదువుతూ ఉండండి. ఆయన తన వాక్యమును ఎవరికి తెలియజేసను? ఇజ్రాయేలుకు తెలియజేశాను. ఆయన వాక్యము ఎవరికి తెలియజేశాడంటే ఇజ్రాయేలుకు తెలియజేశాడు. తన కట్టడలు, న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఏ జనానికి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్న ప్రతి లేఖనాలు ఇజ్రాయేలుకి తెలియజేశాడు దేవుడు. కానీ ఏ జనమునకు అలా చేయలేదు, ఇలా చేయలేదు. ఆయన యొక్క న్యాయ విధులు ఎవరికి చేశారు? మరి ఆయన న్యాయ విధులు ఇశ్రాయేలీయులకు తెలియకనే ఉన్నవి. తెలిసే కాదు, తెలియక ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఇజ్రాయేలుకు దేవుడు మాట్లాడి, నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఈ వాక్యమును నువ్వు చదువు, నీ ఫ్యామిలీ బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, దేవుని ప్రజలారా మీరు జీవించబడతారంటే అది వాళ్ళకి సెలవునే లేదు. ఈరోజు మనకెక్కడ సెలవలేదు. మనకు తెలుసంటే అది ఒప్పుకుంటారా? మీరు మనం తెలుసని ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటే మరి చదవాలిగా, తీయాలిగా, ఏదెవర ఒప్పుకుంటే. యేసుక్రీస్తుని ఒప్పుకున్నారా మీరు? యేసుక్రీస్తుని ఆయన నిబంధన, ఆయన చిత్తం, ఆయన నిబంధన రక్తంతో కలగబడి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారని ఒక అమ్మగారు చెప్పారు, పాస్టరమ్మ గారు. ఇక అయ్యగారు ఆల్రెడీ సరే అనుకోండి. మీలో సంగతి అడుగుతున్నా, ఎవరైనా సరే నేను ఒప్పుకున్నాను అని ఎవరైనా చెయ్యెత్తగలరా? అడిగానని బాధపడిపోకండి, అడగవలసిన బాధ్యత ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే, నన్ను అడుగుతాయంటే MBBS పాస్ అయ్యి నువ్వే చెప్పబోయా, నీ చేతిలో గొట్టాలు ఉన్నాయి, నీ చెవిలో పెట్టుకొని చూసి నాకు చెప్పు అంటావా అని డాక్టర్ని అంటే ఊరుకుంటాడా? వాడికి చెప్పాలి, నీ జబ్బేంటి చెప్పాలి. కడుపు నొప్పా, కాలు నొప్పా, తలనొప్పా, ఏం నొప్పి చెప్పు, అనేవాళ్ళే చెప్పు అని మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, MBBS చదివాగా, అమెరికాలో చదివచ్చావు కదా, చెవిలో గొట్టాలు పెట్టుకున్నా, అది పెట్టి స్టెథోస్కోప్ పెట్టి చూస్తావు కదా, మరి నన్ను అడుగుతావు ఏంటి, రోగం నువ్వు చెప్పాలా అని డాక్టర్ని అంటారా? డాక్టర్ అంటే ఏమంటాడు తెలుసా? అటెండర్లు పిలిచి మెంటల్ హాస్పిటల్ పంపించేయండి అంట. మెంటల్ హాస్పిటల్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలా. అర్థమైందని చెప్పింది, అది ఉపమానం. అర్థమైందా? మీకు అర్థమవుతుంది యేసుప్రభు రక్తంలో నేను కలగబడతాను అని అంటే దమ్ము ఉండాలని నా మాట అంటానికి.
యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను అని చెప్పడానికి దమ్ము కావాలా? యేసు ప్రభులో నేను రక్తంలో కడగబడ్డాను, యేసు సన్నిధిలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, కానీ ఆయన ముందు ఎవరు కూర్చోలేడు. ఆయన రాజ్యంలో ఉండాలంటే యేసు రక్తం కూడా కడగబడాలి. యేసు రక్తంలో నేను కడగబడ్డానని చెప్పడానికి దమ్ము కావాలా? ఏంటయ్యా దమ్ము అని అడుగుతారా నన్ను? ఒకడు ఉన్నాడు, ఎవడన్నా ఫైల్ వన్ వచ్చాడు అనుకో, మన సెంటర్లో పోటీలు పెట్టి ఇట్లా కొట్టాడు అనుకో, ఆయన చూసి ఎవరికి దమ్ముంది మీ ఆయనకి చెప్పి ఏమన్నా ఆడ మీరు దెబ్బలాడతారా అంటే ఆయన ఆడుతూ ఏం దెబ్బలాడతాడు, ఉన్న కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుంటానికి బాగా చెప్పావు లేదు, ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుతుంటే ఆడ మీద కుర్చీకెళ్ళమట్లా అంటారా లేదా? ఎందుకంటే ఆయన కొట్టాలని దమ్ము కావాలా? మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు? ఎవరాడు? సైతాన్ ఎలాంటి వాడు? నేనన్నా మాట ఆయన అన్నాడు, నీకు దమ్ము కావాలరా, ఆడితో పోరాడాలంటే నీకు దమ్ము కావాలి, పాపాన్ని విడిచిపెట్టాలంటే దమ్ము కావాలా? అర్థమైందా? నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? మరి దమ్ము పాపాలు విడిచిపెట్టకుండా యేసు రక్తంలో ఎలా కట్టారని చేతులు ఇచ్చేస్తున్నారు అందరూ. పాపాలు విడిచిపెట్టకుండా, పవిత్రమైన జీవితం లేకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా నేను కడగబడ్డాను, యేసుని అంగీకరించాలని చెప్తానికి ఎలాగొచ్చింది? మనసు ఎలాగొచ్చింది? హృదయం ఎలాగా స్పందించింది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం చదవండి, ఏం రాసిందో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. చదవండి, మా గట్టిగా చదవండి ఎవరైనా. నా చిన్న పిల్లలారా, ఆహా ఏంటంట? పాపము చేయకుండా. నా చిన్న పిల్లలారా, ఎంత ప్రేమ గల మాట అండి. నా చిన్న పిల్లలారా, ఎందుకని? ఇంత ముసలైనా కూడా పాపంలో బతికేవాడు, పాపమని తెలవకుండా అర్థం చేసుకుండా బ్రతికేవాడిని చూసి దేవుడు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను, మీరు పాపములో పడకుండా ఉండాలి అంటే, పాపము చేయకుండా ఉండాలంటే ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల, ఎవడైనా సరే పాపము చేసిన ఎడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, మనకొక జడ్జి ఉన్నాడు, మనకొక ఉత్తరవాది ఉన్నాడు, తండ్రి వద్ద మనకున్నాడు, తండ్రి వద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఎందుకు తెలుసా? అన్నారు, కళ్ళకి కట్టినట్టుగా సిలువలో నేను పాట పాడాను అన్నారు. నిజంగా పాట అర్థమవుతుంది, సిలువని గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? యేసు పట్టి కొట్టి తిట్టి సిలువలో వేసి మేకులతో కొట్టి కోల్కతా పొర మీద పండు నిలబెట్టినంత వరకు ఆయన రక్తము చిందించిన దెబ్బలు, ఆ యొక్క రక్తముల గురించి ఆయన పాటలో వర్ణించాడా? ఎవరు చెప్పరేటబ్బా? భయవస్తుందా? ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు వీడు? వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమో అడగలేదు, ఈడేంటి ప్రతిదానికి ప్రశ్న వేస్తాడు, చెయ్యెత్తమంటాడు అంటే మీరు చెయ్యెత్తమంటే తల ఉంచుకుంటున్నారు. నాకు అది బాధ. అయ్యగారు ఎంతో వ్యయప్రయాసపడి దైవ సేవకుల్ని సమకూర్చి, అయ్యా మా మందిరంలోకి వచ్చి దేవుని వర్తమానాన్ని ఇవ్వాలి, ఆడు ఎంత చనిపోయినాడైనా బాగుపడి దేవునిలో అర్థం చేసుకొని ఈ రోజున మీ ముందు బతికున్నానంటే దైవ చిత్తానుసారంగా ఎలాగ బ్రతకాలో ప్రతిరోజు అయ్యగారు పొద్దున మార్నింగ్ నాకు ఫోన్ చేసేటప్పుడు అప్పుడే సిలువ మార్గం బిగించాను. సిలువ మార్గం అనేది ఏదో సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు సిలువ మార్గం. నీ సిలువను ఎత్తుకోవాలి, దైవుని యొక్క సిలువను గురించి జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన శ్రమను గురించి జ్ఞాపకం చేసుకోవాలా. వారం రొట్టి ఇస్తారు, రొట్టిలో ఆయన శరీరమును విరిచి తింటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా, పాత్రలో ద్రాక్షరసం తాగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా ఆయన పాటల్ని. చదివమ్మా ఇప్పుడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువు వారు మన పాపములకి ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే అర్థమైందా? శాంతి అంటే అర్థమైందా? ప్రాయచిత్తం వేరు, శాంతి వేరు. శాంతి అంటే కొంపలో మనకి ఏ కొంపలో మీకు అడుగుతా ఒక ప్రశ్న మళ్ళీ, ఏ కొంపలో అయినా మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేదు, మాకు ప్రశాంతంగా ఉన్న మా కుటుంబంలో అశాంతి లేదు, అశాంతి లేదు, శాంతి అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కొంపలో కూడా లేదు, శాంతి.
ఎందుకంటారా? ఓకే. ఆడు పాడు చేస్తాడు, నిన్ను కూర్చోపెట్టాడు. నీకు ఎంత వాక్యం వచ్చినా బోధించినా కూతురులో కొడుకులో పేయాలో ఎవరిలో రేపి ఏదో గలిబిలి, వాడు ఊరుకోడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఏదో గలిబిలి చేస్తున్నాడు, మీరు ఒప్పుకోవట్లేదు. కానీ వాడు ఎక్కడున్నాడు తెలుసా? మీరు వచ్చేటప్పుడు ఇక నువ్వు వచ్చేది అక్కడనే ఉన్నాడు. ఎవడాడు? సైతాన్. ఎక్కడున్నాడు? ఇక్కడికి రాడు. ఎందుకంటే ఇద్దరు జహేశ్వరులు ఉన్నారు, వాయిచ్చేస్తాడు తెలుసా, అక్కడ కూర్చుంటాడు. లేదా కొంతమందికి ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉంటాడు? నెత్తి మీద. నెత్తి మీద ఉంటే ఇక్కడికి నువ్వు నెట్ ఎందుకు వస్తావు? ఆడు అక్కడ ఉంటాడు, నెత్తి మీదకి వస్తా, ఆయన ఒక దెబ్బిస్తాడు, నేను ఒక దెబ్బిస్తా, ఫటా వెళ్ళిపోతాడు. అది కాదు అక్కడ. నేను నీకు చెప్తున్నాను, అక్కడ దాకా వాడికి పర్మిషన్. మరి ఇంకెక్కడ ఉంటాడు? అరే అక్కడికి వెళ్తున్నాడు, వాడు వాయించేస్తాడు. వాడు అమ్మ ఏసు రక్తం గురించి ఆయన పాట పాడతాడు, ఏసు వాక్యం గురించి ఆయన చెప్పేస్తాడు అని ఇంటికాడ గడప కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? గడప దగ్గర ఉంటాడు. ఆడు నమ్మకం ఉందా? ఉందా? చూడండి, ఆదికాండం 4:7 నుంచి చూడండి. ఆదికాండం 4:7. ఆడు ఎక్కడ ఉంటాడు చూడండి. మిమ్మల్ని విడిచిపెట్టి కొంతమంది గడపల్లో ఉన్నాడు, కొంతమందికి ఇక్కడ దాకా వచ్చాడు. 4:7 ఆదికాండం 4:7 గంట కింద ఉంటుందా? సత్క్రియలు చదవరేంటమ్మా? వయసు పిల్లలు మైక్ పట్టుకుని నువ్వు బాగా చదువుతావుమ్మా. ఏంటమ్మా నీవు సత్క్రియలు చేసిన ఎడల, నీవు మంచి క్రియలు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఇక్కడ తల ఎందుకు దించుకుంటున్నావు? ఇక్కడ నీ తల ఎందుకు దించుకుంటున్నావు? నేను అడుగుతున్నా, ఎందుకు దించుకుంటున్నావు? అడిగినప్పుడల్లా అంటే నీ దగ్గర ఏమి లేదు, యేసుక్రీస్తు యొక్క బ్లడ్ లేదు. నేను చెప్పాలని చెప్తాడు. సత్క్రియ, మంచి క్రియ, యథార్థమైన ఇది నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు తల ఉంచుకోవాల్సిన భయం లేదు. కానీ వాక్యం చేసి నువ్వు సత్క్రియలు చేసిన ఎడలా తల ఉంచుకోవా. చేయని ఎడల, సత్క్రియలు నువ్వు చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. నువ్వు చేయకపోతే, మంచి పనులు చేయకపోతే ఏమో తెలుసా? పాపం ఎక్కడ ఉంటది? మన గుమ్మగా ఉంటాడు. ఆరు మట్టుకు పోవడం. ఇంట్లో భజనలు చేసిన, తప్పట్లు కొట్టిన, ప్రార్థన చేసిన, స్తుతి స్తోత్రం ఉన్న అమ్మ ఎంతకాలం చేస్తే చెయ్యని అక్కడ కూర్చుంటాడు. కనుక మనకి ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. అందుకే దేవుడు ఏం ఇచ్చాడు కదా, యెహోవా యేసుక్రీస్తు అని అంటుంటే కొంతమందికి యేసుక్రీస్తు అంటానికి కూడా బాధ, యెహోవాకు స్తోత్రం చేయండి అంటానికి కూడా బాధ, చేతులు ఎత్తి స్తుతించండి అంటానికి కూడా బాధ, తప్పట్లో కొట్టమని చెప్తానికి కూడా బాధ, ఒళ్ళనిసిపోద్దేమని మోకాళ్ళ మీద ఉండమంటానికి బాధ. 85 సంవత్సరాలు మోకాళ్ళ మీద ఉంటానా? దేవునికి స్తోత్రం చెప్తానా? హల్లెలూయా చెప్తానా? మళ్ళీ ఏం చేస్తానా? లెగుస్తానా? ఆయన సృష్టిస్తానా? ఏమడుగుతున్నా? ఏమని సిమెంట్ అడుగుతున్నానా? ఇసుక అడుగుతున్నారా? రాడ్లు అడుగుతున్నా? ఇల్లు కట్టాలని. నా ఇల్లు కట్టుకోవాలి. దేవుడు అన్నాడు, మీరు ఇది ఇడిచిపెట్టే ముందే ఏమవ్వాలి? మీరే నాకు ఆలయమై ఉండాలి. నా ఆత్మ మీలో నివసిస్తుంది కనుక మీరు ఇందాక చెప్పినట్టుగా నా సొత్తు డబ్బిచ్చి కాదు, రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనాలి. రక్తం ఇచ్చడానికి కారణం కూడా ఉంది. అదొక సబ్జెక్ట్. అది రక్తం ఎందుకు ఇచ్చాడు? మాట ఇవ్వచ్చు కదా. సృష్టి అవతరు ఒక మాటతో చేసిన ఆయన, అరే ఇటు మారిపో అని అంటే నేను మారిపోయానుగా. నాకింత టైం ఎందుకు పట్టింది? ఇప్పుడు ఏడుస్తున్నాను. యవ్వన కాలంలో 40 సంవత్సరాల ముందే నేను కూడా దేవుని తెలుసుకొని ఉంటే బాగుండేది అని. ఒక ఆయన పాస్టర్ గారు అడిగి, ఏంటండి భయంకరమైన దినాల్లో మెళ్ళస్సులు వేసుకొని తిరుగుతున్నారండి, ఎందుకండి అన్న. ఏంటండి లోకం చూస్తుంటే అలాగుంది, చంపేస్తున్నారు. మీరు ఎవరిని అమ్మ కడుపులు బంగారు, నాకు 85 సంవత్సరాలు నన్ను చంపేది అంటారు. ఇక ఏముంది నా దగ్గర? ఏముంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు అని ఒప్పుకుంటానికి భయం, యెహోవా నామమున స్తోత్రం అంటానికి భయం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి భయం. అందుకని ఒక మాట ఏం చేశాడు తెలుసా ఆయన? మీరేమనొద్దు. 138 దావీదు కీర్తన చదవండి. 138 మొదటి వచనం, 1-2 వచనాలు. 138
నేను నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఆ నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఆ నీ నామం అంతటికంటే నీ నామము అంతటికంటే నీ నామము ఆ, అంతటికంటే నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్విచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నువ్వు ఏ సరిపోయినా పర్వాలేదు, అదే దేవుడు యెహోవాను పోయినా పర్వాలేదు, ముందు నీ వాక్యము ఆయన అన్నాడు నీవు గొప్ప చేశావు. నీ వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారు దీవింపబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. బైబిల్లో ఉంది సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. 4 సామెతలు 4:22. దొరికిన వారికి ఏంటి దొరికింది? ఏంటి దొరకాలా? ఇవి దొరికిన వారికి అవి జీవమును అవి జీవమును వారి సర్వ శరీరమును వారి సర్వ శరీరములకు. ఆరోగ్యమును ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్పరంటే అబ్బా మీరు ఆ, మీ వద్దా ఆరోగ్యం? మీ సర్వ శరీరానికి ఆరోగ్యం వద్దా? ఇవి దొరికిన వారికి, ఏవి దొరికిన వారికి? దేవుని యొక్క వాక్యము దొరికిన వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి దేవునికి స్తోత్రం? దేని నువ్వు చదివింది 4:20 అమ్మా. 22 సర్వ శరీరమునకు ఆ వాక్యము ఆరోగ్యం. బైబిల్ అంటుంది ఇజేబుదశ గంట 4వ అధ్యాయం 4వ వచ్చిన కానీ చదవండి. ఏమంటుంది? ఏది? నేనల్లా నాకు ఇంకా 5 నిమిషాలు ఉంది రాయి. ఇంక నేను మళ్ళీ సోమవారం కనపడతా మీకు. తినాలి. 4వ కాండం 4వ అధ్యాయం. మైక్ పెట్టి చదవమ్మా. ఏం సిగ్గుపడుతున్నారా? ఇంత నేను బాగా చదివేవాళ్ళుగా మీరు. చేతులు ఆ? మీ దేవుడైన యెహోవాను ఆ, హత్తుకొనిన మీరందరూ ఆ. నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆ. నా దేవుడైన యెహోవా 4 డిటెక్ట్ చేసుకోండి. అక్కడే ఉంటది, నీ వేలు కాడే ఉంటది. ఆ, ఆయన నాకు బోధించు ఆ. నాతో ఇట్లా ఆయన బోధించుచు నాతో ఇట్లా ఏమని? ఈ హృదయము ఆ, పట్టుదలతో ఆ. నా మాటలను పట్టుకొనని ఏం చేయాలంట? మాటలు పట్టుకొనని ఆ, నా ఆజ్ఞలను దైకొని చేయరా ఏంటి చెప్తున్నారమ్మా మీరు? నిత్యోపదేశకరణమేనా? మాటలు నాలుగు అది అయిపోయింది తల్లి. అయ్యగారు 4:7. 4 కాదు 4:7 చెప్పు. యెహోవాను హత్తుకొని 4 నుంచి చదవండి, అర్థం ఉంది వాళ్ళకి. ఆ, మీరందరూ ఆ. నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు సజీవులై ఉన్నారు. అంటే అర్థమైందా? అది ఇంగ్లీషా తెలుగా? తెలుగేనా? ఆ, అర్థం ఏంటది అన్నమాట ఏంటిది? ఏమై ఉన్నారు? యెహోవాను హత్తుకొని ఆ? బ్రతికి ఉన్నాం. హత్తుకొని ఉన్నారంటే వాటేసుకొని ఉన్నారని. ఉన్నారా? లేరు. వాటేసుకొని లేరు. రైట్, చదవండి. ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. నా దేవుడైన యెహోవా ఆ, నాకు ఆజ్ఞాపించినట్లు ఆ, మీరు ఆ. స్వాధీనపరచుకొనబోవు దేశము స్వాధీనపరచుకొనబోవు దేశమును మీరు ఆచరింపవలసిన కట్టడాలను మీరు నడుచుకోవలసిన విధులను, అంటే దేవుని చిత్తాన్ని మీకు నేర్పితిని. నేను మీకు నేర్పించి, నేను కాదు, దేవుడైన యెహోవా మీకు నేర్పించి. ఈ కట్టడలన్నిటిని ఈ వాక్యములన్నింటినీ మీరు గైకొని మీరు గైకొని అనుసరింపవలను. దేవుని చిత్తం ఏంటంటే ఈ వాక్యం అంతటిని మీరు గైకొని అనుసరించాలి. నెంబర్ 1. వీటిని గురించి వీటిని గురించి వినిన జనుల దృష్టికి ఏం చేయాలి? వినిన జనుల దృష్టికి అది మీకు జ్ఞానము. అది మీకు విజ్ఞానము. జ్ఞానమా విజ్ఞానమా? వాటిని గూర్చి ఆ. విను జనుల దృష్టికి ఆ, అదే మీకు జ్ఞానము, ఆ, అదే మీకు వివేకము. వివేకము. వారు చూచి నిశ్చయముగా వారు చూచి దేవుని యొక్క వాక్యమును వారు మన జ్ఞానులు అని వివేకులు అని చూచి వారి నిశ్చయముగా ఈ గొప్ప జనము ఈ గొప్ప జనము
జ్ఞాన వివేకం జ్ఞాన వివేకము కలిగిన జనము అని చెప్పుకుంది. అని చెప్పుకున్నారు. మన ప్రవర్తన ఏసుని హత్తుకొని ఉంటే, ఏసు రక్తంలో కడగబడి ఉంటే, ఏసు సిలువలో నిత్యము మోస్తూ ఉంటే, ఏసు యొక్క ప్రేమ గల జీవ వాక్యులు అనుసరిస్తే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్స్తే ఎలాగుంటుందంట? వీళ్ళయ్యా నిజమైన క్రైస్తవులు అంటారంట. వీళ్ళు నిజమైన క్రైస్తవులు. అర్థమైందా? వీళ్ళే నిజమైన క్రైస్తవులు అంటే దైవ గ్రంథంలో ఉన్నది వాళ్ళు ఆ ప్రకారంగా మర్యాదగా మెలకువగా జ్ఞానంగా విజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. చదువు తల్లి. ఏలయనగా ఎందుకంటే మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడల్లా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా నుండడు. అరవండి. ఏంటండి ఆ మాట? ఎంత గొప్ప మాట అండి. దేవుడు యెహోవా మనకి సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనములకు అంత గొప్ప దేవుడు ఎవరికి దొరకల. సమీపముగా ఉన్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ వేశాడు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఈయనే నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే. నీ మొర్ర పెడితే మొరగినవాడు ఆయనే. నీ అవసరతలు తీర్చేవాడు ఆయనే. నీ కిడ్నీలో రాళ్ళునే తీసేవాడు ఆయనే. ఎవరు పనిచేయలేదా బాగు చేసేవాడు ఆయనే. అర్థమైందా? నువ్వు బలహీనతగా ఉంటే బలం ఇచ్చేవాడు ఆయనే. నరాల వీక్నెస్ ఉంటే నరాలు సరిచేసేవాడు ఆయనే. మూలికల్లో బలం లేకపోతే మూలికల్లో బలం ఇచ్చేవాడు ఆయనే. అర్థమైందా? ఆర్థికంలో బాధపడుతుంటే ఆర్థిక జీవించేవాడు ఆయనే. ఇన్ని వరాలు మనకి రోజు ఎదుగుతుంటే నాకేం చేశాడు? ఇంతకాలం ఉంటే ఏం చేశాడు? తారాప్రకాష్ గారు చెప్తుంటే నేను వెళ్తా ఉన్నాను వస్తా ఉన్నాను. నా ఇంట్లో ఏమి లేదు. మా ఆయన తాగుబోతాడు మారలేదు, నా కొడుకు మారలేదు, నా కూతురు నా మాట వినట్లేదు. అసలు ఏమేందో, అసలు ఆమెందో, మొగుడికి మాట ఆమెందో. మరి ఏమంటది? అన్ని మొంకలు చెప్పుద్దా అయ్యగారికి. ఏంటిది? ఎప్పుడు మారేది? ఎప్పుడండి మనం మారేది? తర్వాత రాశాడండి. కట్టడలను నీతి విధులను ఏది నేను అన్నానా? ఏరి జనవేరి అసలు దైవ చిత్తానుసారంగా రక్తంలో కలగబడిన జనవేరండి. నేను అనలేదండి. నాకెవరిచ్చేది రే ఎక్కువ మాట్లాడుతున్నానంటే అనొచ్చు. అది ఒక లాజిక్ అంటే అనొచ్చు. నేనన్నా బైబిల్ అంది. ఏరియా జనం యేసు రక్తములో కడగబడిన జనము ఏది? దేవుని చిత్తాన్ని ఎరిగిన జనము ఏది? దేవుని యొక్క బలమును శక్తిని ఎరిగిన జనమేది? దేవుని వాక్యమును అర్థం చేసుకున్న జనమేది? దేవుని విధేయత చూపిన వాడు ఎవడో? దేవునికి లోబడేవాడు ఎవడో? దేవుని చెప్పింది చేసిన వాడు ఎవడో? కానీ మనం వస్తున్నాం 1/12 వరాటం పోవడమే. ఇందాక మీరు చెప్పారా? ఏం చెప్పారు? నేను మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? మేము రక్తంలో కడగబడ్డా ఉన్నారా? ఏసి మాకు తెలుసు అన్నారా? అక్కడ చూడండి ఏ రాశారు. ముగించేస్తాను. ఉందిగా మళ్ళీ మన సోమవారం ఉందిగా మనకే మొదటి యోహాను పత్రిక. నేను బెంగళూరులో వెళ్తున్నాను. యోహాను పత్రిక 2 మొదటి నుంచే. మీరు పాపము చెయ్యకుండా ఉండుటకై ఈ సంగతులన్నీ మీకు వ్రాయించుచున్నాను. ఆ సంగతులు నేను చదివాను. నేను చదివింది మీ ముందు ఉంచుతున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. జాగ్రత్తగా వినాలి. ఉత్తరవాది మన కొరకు ఒక జడ్జి తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడా? ఆయనే మన పాపములకు శాంతి లేదో. శాంతి ఎక్కడ దొరుకుద్ది అంటే మనిషికి సమాధికి వెళ్తే. రాజ్ కుమార్ గారు చనిపోయారా? కుటుంబంలో ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కొడుకుల వల్ల ఎంత బాధ ఉందో నాకు తెలియదు. ఆయన శ్రమలు ఏంటో నాకు తెలియదు. ఏది తెలిసినా తెలవకపోయిన మటుకు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. ప్రశాంతం, శాంతి. నీకైనా నాకైనా శాంతి అనేది సమాధిలోనే ఉంటది. నెక్స్ట్ చదవమా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నువ్వు బతికుండగా, నేను బతికుండగా
యేసు యొక్క సమాధానాన్ని మనం అక్కడ సంపాదించుకోవాలా, సమాధానాన్ని మనం అక్కడ పొందుకోవాలి. అది నా అభిప్రాయం, నా ఆలోచన. ఎందుకంటే నాలాగే మీరందరూ ఆరోగ్యవంతులుగాను ఆశీర్వాదంగా ఉండాలని, నరాలు కీళ్లు పనిచేయాలని, ఆత్మీయ జీవితంలో ఎదగాలని, శరీర శ్రమ నుండి విడుదల పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆ సద్దు తల్లి, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నీకు నాకే సర్వలోకమునకు అంటే క్రైస్తులకే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన యెడల జాగ్రత్తగా ఉండాలి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, మరియు మనము ఆయన కట్టడలను గైకొనిన ఎడల, మరియు ఆయన వాక్యమును మన హృదయములో దాచుకున్న ఎడల, మరియు ఆయన చిత్తానుసారంగా మనం నడిపిన ఎడల, దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని ఇందువలనే మనము ఆయన ఎరుగున్నామని తెలుసుకుందాము. ఇప్పుడు అన్ని జరిగినవన్నీ మనలో ఉంటే ఆయన తెలిసినట్టు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు, ఆయనలో ఉన్న సరుకు మన దగ్గర లేకపోతే, సరుకు లేకపోతే గైకొండు వాళ్ళు అంటే సరుకు లేదనమాట ఆడ దగ్గర. ఆడెవడు అబద్ధికుడు అంటే డాడీ ఎవరు? అది సంగతి. అబద్ధికుడు అంటే వాళ్ళ డాడీ సైతాన్. నీలో యథార్థత, న్యాయం, ధర్మం, భయం, భక్తి, దైవుని చిత్తాన్ని ఎరిగితే నువ్వు దేవుడి బిడ్డవి, ఆయన రక్తంలో కడగబడిన దాన్ని. కమాన్. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవరు హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం. ఈ లోకంలో ఉండగానే ఆ పరిపూర్ణత నువ్వు సంపాదించుకుంటే పరిపూర్ణుడైన దేవుని రాజ్యంలో నేను నిలబడగలం. ఇక్కడ నటిస్తే ఇక అంతే సంగతిలో నేను చెప్పను. ఇక దానికి నటిస్తే నేనేం చేయలేను. నటించి రైలు బండి కిందకి వెళ్తాను చూశాను నేను. అంతా నటనే, ప్రళాం దగ్గర నటనే, ఇంట్లో నటనే, అక్కడ నటనే, ఇక్కడ నటనే, బయట నటనే, అంతా డ్రామా. ఈ డ్రామాలన్నీ వేసి ఆఖరికి ఏమిటంటే ఏమన్నాడంటే ఆ కలిసిపోయి రాబోయే నీ డ్రామా ఎవరు చూడండి బండి కింద పండుకోమన్నాడు. ఎవరు? మా డాడీ. ఎవరాడు? సాతాన్. ఓరి పండుకో డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పండుకో, బండి కింద పడుకో అంటే నేను ప్రభువుని అడిగేవాడిని, ఏంటి నాకు ఇట్లాగా దేవుడా ఏంటి నన్ను బాధల నుండి ఇడిపించంటే ఈ పండుకో అంటే ఈడెవడు నన్ను ఇట్లా శోధిస్తున్నాడని మోకాళ్ళ మీద వేసి రైలు పట్టాల పక్కకి వెళ్ళి ఏడిచేవాడిని. 2 చేతులు ఎత్తి ఇలా ప్రార్థన చేస్తాడు. రైలు పట్టాల దగ్గర 11 గంటల టైంలో ఈ బాధలు తట్టుకోలేక ఈ పండుకోమన్నాడు. ఆఖరికి ఏమో రిజల్ట్ ఇచ్చాడు తెలుసా? నువ్వు సావుగా నాకు తెలుసు, కానీ నువ్వు భలే మొండోళ్ళలాగా ఉన్నారా, ఒక బంజే రైలు కింద కాలు పెట్టేసేయమన్నాడు. లోకం షెడ్లో కాలు పెడితే 5,000 6,000 ఇస్తారు నీకు. ఇక కాలు పెడితే నేనన్నాను, కాలు పెడితే ఏంట్రా బాబు, కాలు పోతే నేనేం చేయను నేను అనుకున్నాను. నాలో నేను అట్లా మాట్లాడుకుంటా, కాలు పెడితే నేనేం చేయనురా బాబు అని అనుకుంటే, కాళేశ్వర మార్కెట్ ఉందిలా వాయ్, నువ్వు వెళ్ళు, నువ్వు ఏది చెప్పినా ఏదో వంక చెప్తారా. కాళేశ్వర మార్కెట్ ఉందిగా, ఒక బస్తా ఉల్లిపాయలు, ఒక బస్తా బంగాళదుంపలు, వంకాయ, ఒక బీరకాయ వేసుకొని ఈ కాలేజీలో పెట్టేసి కాయగూరలు అమ్ముకోమన్నాడు. మరి దుకాణం అంటే రోమన్ క్యాథలిక్ చర్చి పక్కన ఇంతకు ముందు దుకాణాలు కట్టారు తీసా, ఆ దుకాణంలో తీసి కూర్చో. ఏమైంది? నీలాంటి సోమేరేళ్ళు ఎవరైనా ఉంటే మార్కెట్కి వెళ్ళకపోతే ఇక్కడ కొనుక్కుంటారు నీ దగ్గర. అది నన్ను అట్లా ప్రోత్సాహం చేసేవాడు ఆడు. నా ప్రియ బిడ్డవారా మీకు చెప్తున్నాను, సాతాన్ అంటే సామాన్యుడు కాదు. దేవుడు చెప్పాడు వాడు ఒక బలవంతుడు, డేంజరస్ పర్సన్. వాడు దైవ రాజ్యం నుంచి కింద పడదోయబడిన వాడు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, భక్తులు చెప్పారు. ఆడికి ఒక పెద్ద చరిత్ర. వాడు దైవ రాజ్యం నుంచి కింద తోయబడ్డాడు. వాడు దేవుని బిడ్డల మటుకు సరిగ్గా బతకలేడు, భక్తి జీవితంలో ఉంచడు. కనుక వాడు చేసే పని అది. ఆ 2 ముక్కలు చదివాం, అది గీసాను.
ఆయన ఎలాగ నడుచుకున్నదో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును వినివాడు కూడా అలాగ నడుచుకుంటానికి బద్ధుడై ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని, మనము దేవునిలో ఉన్నామని, క్రీస్తు మనలో ఉన్నాడని, క్రీస్తు ఆత్మ మనలో ఉందని, క్రీస్తు రక్తములో కలగబడి పాప విమోచన జరిగిందని దీని వలన తెలుసుకొనుచున్నాము. దీని వల్ల తెలుసుకుంటున్నాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు అజ్ఞానమే గాని కొత్త ఆజ్ఞను, పూర్వపు ఆజ్ఞ గాని కొత్త ఆజ్ఞ నీకు ఇవ్వటలేదు. అంటే ఏంటి? ఇది దేవుడు మొదటి నుంచి చెప్తున్నా, మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఇక కొత్తగా నేను మీకేం చెప్పట్లేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి చాలా సుదీర్ఘంగా నా మాటలే అన్నారు. ఎంతమందికి అర్థమైంది నాకు అర్థమైన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? అర్థమైన వాళ్ళు సరగా గోక్కుంటుంది. అర్థమైన వాళ్ళు అర్థమైందా? ఒకసారి చప్పట్లో కొట్టండి. నాకు కాదు, నా దేవునికి నాకు అర్థమైంది ప్రభువా. ఆయన అంకుల్ గారు చెప్పింది నాకు అర్థమైంది. నా బ్రతుకుని నేను సరి చేసుకుంటా. ఇక నాలో దుర్వ్యసనాలు ఏమన్నా ఉంటే, నాలో పాపం ఏమన్నా ఉంటే, ఒకవేళ ఇప్పటి వరకు నేను మోసపోతున్నాను, క్రీస్తు రక్తంలో నేను కలగబడ్డాను అనుకుంటున్నాను, కానీ కలగబడిన అనుభవం నా దగ్గర ఒకటి లేదు. కనుక దైవ చిత్తానుసారంగా నేను జీవించాలి అంటే ఏ స్త్రీ లోకానికి వచ్చి దేవుని చిత్తానుసారంగా పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఒకవేళ నేను ప్రాణం పెట్టలేకపోయినా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి సవాల్ చూస్తుమని తొడగొట్టి సైతాన్ని గెలిచేవాడు ఎవడంటే, దమ్మున్నవాడు ఎవడంటే ఈ రోజు రక్షింపబడండి. ఈ రోజు ఆ నటన మానేయండి. దమ్ముంటే నటన మానేయండి. నేను కోరేది అదే. ప్రభువా, ఈ రోజు నేను ఇంతవరకు నాకు తెలియక నటించాను, ఇక మీదట నటించను. నేను ఈ రక్తంలో కలగబడ్డాను కనుక నాకు దమ్ కావాలా పాపాన్ని ఇచ్చిపెడతానికి. నేను అలాగే ప్రార్థన చేశాను. అలాగనే అంకుల్ గారు మీరు అలాగుంటారా? నేను అలాగనే సాధ్యమైనంత వరకు నా దేహాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉంటున్నాను. రోజు సిలువ సంగతి 2 గంటలు ప్రార్థనలో గడుపుతాను. సిలువని గురించే ధ్యానం చేస్తాను. ఆయన ఫ్రమ్ ద బిగిన్, ఆయన పిలాతు తీర్పు తీర్చిన కాడించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేసేంత వరకు అవన్నీ వరుసగా జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క మాట, ఇందాక అయ్యగారు అన్నారుగా, ఒక్కొక్క మాట నా మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క సమయంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత ఘోర పాపిని ఆయన రక్తమిచ్చి తన సొత్తుగా చేసుకున్నందుకు కృతజ్ఞత కలిగి జీవించాలని నా అభిప్రాయం. దేవుడు మిమ్మల్ని జీవించిన గాక, ఈ వాక్యం ద్వారా మీరు ఫలించిన గాక. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5వ రోజు సంవత్సరాల ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్న దైవజనులు పాస్టర్ గారికి సంఘ భక్తులుగా వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఆసక్తికరమైన ఎన్నో మర్మాలు దేవుడు తన బిడ్డల ద్వారా, తన సేవకుల ద్వారా బయలుపరిచి మన సంఘంలో ఉన్న మనందరినీ బలపరచుడు గాక. ప్రార్థన చేసుకున్నాం తండ్రి, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మించిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయనా, పరిశుద్ధాత్మ త్రైయేక దేవా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన 5వ రోజు నా తండ్రి, ఈ పునరుద్ధారణ ఆరాధనలో మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని ఈ వాక్యము ద్వారా బలపరిచారు. మేము కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి, ఈ శిలువ ధ్యాన ఆరాధనకు వచ్చిన ఏ బిడ్డను దాటిపోవద్దు నాయన. వారి కుటుంబాలను కూడా దీవించి, వారి కుటుంబాల్లో ఉన్న ఆ లోటుపాట్లు ఏంటో మీకు తెలుసు కనుక వాటన్నిటి నుంచి వారిని లేవనెత్తి శాంతితో, సమాధానంతో, సంతోషంతో వారిని నింపమని కోరుకుంటున్నాను. రాలేకపోయిన బిడ్డలు నాయన, నిజమైన కారణం ఏదన్నా ఉంటే వారిని క్షమించండి. ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని
వ్యర్థముగా ఈ సమయాన్ని పోగొట్టుకున్న బిడ్డలతో మీరు మాట్లాడి వారిలో ఒక ఉజ్జీవాన్ని కలగజేసి మందిరానికి రావడానికి మీరు కృప చూపించండి. నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఇక్కడికి చేర్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ ప్రార్థన అనంతరం మమ్మల్ని అందరినీ తిరిగి మా గృహాలకి క్షేమంగా చేర్చండి. అలాగే నా ప్రభువా, విజ్ఞాపన ప్రార్థనలు మీ పాదాల వద్ద మొదలుపెట్టుకుంటున్నాను. బిడ్డల పేరు నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా కార్యం చేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. మమ్మల్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి నడిపించినందుకు స్తోత్రాలు. ఆనందరావు గారి పరిస్థితినైనా మరి ఆ యొక్క హెర్నియా ఆపరేషన్ జరగాలని ఉండగా మరి ఆపరేషన్ జరిగిందో ఈరోజు చేస్తామన్నారు. సమాచారం లేదు కనుక ఏది ఏమైనా ఆ బిడ్డ చుట్టూ మీ యొక్క మహిమతో ఆ బిడ్డను ఆశీర్వదించి ఆరోగ్యవంతునిగా చేయండి. పెరిగిపోయిన సరితమ్మ కారుని కట్టండి. స్నో యొక్క ఆ భయంకరమైన చిన్న పిల్లవాడినైనా ఆ యొక్క ఆయాసం నుంచి ఆ బిడ్డకి విడుదల కలగ చేయండి. నాయన, మిగిలి అనే తన సహోదరికి యొక్క చెయ్యి విరిగిందినైనా కానీ అతి త్వరలో ఆ బిడ్డ మరి చక్కగా మరి కోలుకొని సంపూర్ణమైన స్వస్థత పొందుకొని గడిచిన ఆదివారం ఆ బిడ్డను మందిరానికి నడిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, కోమలి యొక్క పెన్షన్ విషయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, కార్యం చేయండి. మాతా గారి మరి రాజ్ కుమార్ గారు ఇచ్చిన ష్యూరిటీ విషయంలో వస్తున్న ఎవరికి ఆ యొక్క ష్యూరిటీస్, ఆ యొక్క శ్రమ, ఆ ప్రాబ్లం నుంచి వారికి విడుదల కలుగజేసి సమాధానాన్ని కలుగజేయండి. నాయనా శివాకి అలాగే ప్రసిద్ధానికి మీ నిర్ణయం ప్రకారం నా తండ్రికి చిత్తానుసారంగా వారిని ఎలా స్థిరపరచాలనుకున్నారో ఆ కార్యం చేయమని, అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే నాయన కిరణ్, సిద్ధు, సోహి, రసి, పండు, చెర్రీ, స్వీటీలు నా తండ్రి మీరు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నా ప్రభువ ప్రతి ఒక్కరూ ఎంతో విజయవంతంగా ఆ యొక్క పరీక్షను ముగించుకున్నటకు కృప చూపించండి. గ్రేస్ బబులు, లక్కీ, ప్రవీణ్ ఓబులు, ప్రైజ్, దినేష్ బబులు, మరొక బబులు, సౌమ్య, మరి సౌమ్య విషయంలో నా తండ్రి ప్రత్యేకంగా ఆ యొక్క బిడ్డకు వ్యాపారాన్ని వేరొక స్థలానికి మార్చింది నాయన. అక్కడ వ్యాపారం అభివృద్ధి జరిగేలాగిన కృప చూపించండి. పవన్ రాజు లల్లిని జ్ఞాపకం చేసుకోండి. వర్షుని జ్ఞాపకం చేసుకోండి. చిన్న స్వీట్ని, ప్రజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. మీరందరూ చిన్న చిన్న క్లాసుల్లో రెగ్యులర్గా స్కూల్కు వెళుతూ మళ్ళా రెగ్యులర్గా ఈ మందిరానికి వస్తున్న బిడ్డలు కనుక వీరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి నుంచి అభివృద్ధి పదం వైపు వారిని నడపండి. ప్రజ్ఞ పీజీ కోర్సు చేయాలని ఆశపడుతుంది. తేలిక జాబ్ కోసం ఆశపడుతుంది. యశ్వంత్ ఎంఎస్సికు సీట్ రావాలని ఎంతో ఆశగా ఉన్నాడు. ఆకాశ్ పీజీ చేయాలని. ఈ బిడ్డలందరూ పెద్ద పెద్ద చదువులకు మరి సిద్ధపడుతున్నారు, ఆశ కలిగి ఉన్నారు. వారి ఆశను సంపూర్ణంగా అంగీకరించి తృప్తిపరిచి మరి వారి ఆశను నెరవేర్చమని కోరుకుంటున్నాను. అన్నమ్మ గారి హత్యను జాగ్రత్తగా నా తండ్రి స్వస్థత వైపు నడిపించండి. చిన్ని కావలిలో ఉంటుంది ఆ బిడ్డ. మా బిడ్డ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. చెర్రీ, సోను, లక్కీ, నిక్కీ, దీపుల గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి సోనుకు ఇప్పుడు జ్వరంగా ఉందని తల్లి ద్వారా తెలియజేయబడి ఉండగా ఆ బిడ్డను దర్శించండి, ఆ బిడ్డను ముట్టండి. సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డలకు దయచేయండి. నా ప్రభువా, మిగిలిన వారికి చదువు మీద ఆసక్తి కలగజేసి వారు రెగ్యులర్గా మరి స్కూల్కు వెళ్ళటకు నీ సాక్షి బిడ్డలుగా నిలబడటకు వారిని మార్చుకోండి. అలాగే నాయన సుజయ్, విక్కీ, వర్షు, కిన్నుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ బిడ్డలు కూడా నా తండ్రి మరి చిన్న చిన్న క్లాసెసే. వారి యొక్క ఆ జ్ఞానాన్ని బట్టి వారు రాయబోతున్న ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ రాసిన ఎగ్జామ్స్లో కానీ వారికి విజయాన్ని కలుగజేయండి. చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. చాంపీ, నిహాల్, బెలీషా, క్యాండీని జ్ఞాపకం చేసుకోండి. జడను, యువనాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అలాగే మరి నాయన సరిత, నా తండ్రి ఎస్ మై లార్డ్,
సోహి, ఎస్ మై లార్డ్. సారిక నా తండ్రి, అలాగా సంజులను మరి బాలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. కృష్ణప్రియ, విష్ణువర్ధన్ని మరి ఆయన 10th క్లాసు ఇంటర్మీడియట్ రాయబోతుండగా నీ జ్ఞానాన్ని అభివృద్ధులకు దయచేయండి. మరి నా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో రమేష్ గారి కుటుంబంలో, శిరోమణమ్మ కుటుంబంలో మరి ఎంతో వారి బిడ్డలు తల్లి ఈ ఆసక్తిగా ఈ ఆరాధనలకి కాదు, ఆదివారపు ఆరాధనలకు కూడా వస్తూ ఉంటారు. కానీ రమేష్లో కొంత మారు మనసు అవసరమై ఉంది కనుక నా ప్రభు ఈ మండల కాల ధ్యానంలో ఆ బిడ్డల గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉండగా సహాయం చేయమని, వారిని మార్చుకోమని కోరుకుంటున్నాను. రమణమ్మ గారిని నా తండ్రి మరి 12th ఆ బిడ్డకు ఐ ఆపరేషన్, ఆ క్యాట్రాక్ట్ నా తండ్రి బాగా ముదిరిపోయి అసలు చూపు కనబడకుండా ఉందని సాక్ష్యం ఇచ్చారు, తెలియజేశారు. మీ చల్లని హస్తపు నీడలో ఆ బిడ్డను భద్రపరిచి ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లో మీరుండి మరి సక్సెస్ఫుల్ గా సంపూర్ణమైనటువంటి క్లియర్ విజన్ ఆ బిడ్డ పొందుకునుగాక. యేసు నామములో తల్లికి ఆ మేలు కలుగునుగాక. మేరీ కాంత తండ్రి ఆ బిడ్డను కూడా దీవించండి. రియల్ ఎస్టేట్ ఆ ఆడబిడ్డ అయినా నా తండ్రి తన కుటుంబ పోషణార్థమై ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంది. తన సొంత వ్యాపారము ఆ డేవిడ్ స్ట్రీట్ లో ఉన్న చిన్న ఆ యొక్క వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పరచండి, ఆర్థికంగా బలపరచమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. లిడియా ఈ బిడ్డ అనేక సార్లు నా తండ్రి మరణమైన స్థితిలోకి వెళ్ళింది. ఎన్నోసార్లు ఇక అయిపోయింది అని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు సజీవురాలుగా ఉందంటే అది కేవలం నీ కృప, సంఘం యొక్క ప్రార్థన. లీడియా కూడా నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మార్చబడను గాక. నా ప్రభువా, చివరిగా ఇంద్రియాన్ని ప్రేమించండి, దీవించండి. ఆ బిడ్డ మోకాలకి ఆ ఆపరేషన్ మేము సిద్ధపడ్డాము నాయన, తను కూడా సిద్ధపడింది. కానీ ఆ డేటు ఏ డేటో అది మీకు తెలుసు కనుక ఆ డాక్టర్ గారి ద్వారా మాకు ఆ డేటుని ఇప్పించి మిగిలినటువంటి అవసరాలన్నిటినీ మీ కృపలో తీర్చి సక్సెస్ఫుల్గా ఆ మోకాల ఆపరేషన్ కూడా జరిగించమని కోరుకుంటూ, సంఘంలో ఉన్న బిడ్డలు చిన్న ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారేమో, మాకు తెలియకుండా ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నారేమో, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా తండ్రి చెర్రి అమ్మమ్మ గారి ఆ కాలుకైన గాయాన్ని మరలా చిన్న ఆపరేషన్ చేసి, ఒకసారి ఆపరేషన్ అయిందినైనా మరలా చిన్న ఆపరేషన్ చేశారు కనుక ఈసారి సంపూర్ణంగా స్వస్థపరచండి. చెర్రి యొక్క తాతగారు కూడా ఆ భుజం యొక్క గోడ జారిపోయిన పరిస్థితుల్లో దాన్ని తిరిగి మరలా కట్టమని, ఆ కుటుంబంలో కొంత వేదన, కొంత దుఃఖంతో ఉన్నారు నాయన. మరి తల్లిదండ్రులకు అలా అయిందని శేషు మరి కన్నీరు కాల్స్తుంది నాయన. ఆ బిడ్డ కన్నీటిని నాట్యముగా మీరు మార్చగల దేవుడు కనుక స్వస్థత ఇంటిలోనికి ప్రవేశించునుగాక. నా ప్రభువా, నా దేవ, ఈ నా మాటలను, నా ఆశీర్వచనాలను నెరవేర్చి కార్యరూపం చేయగలిగిన గొప్ప దేవుడు మీరే కనుక అందుకని నీ పాదాలు పట్టుకొని నీ సేవకుడిగా నాకు విరిచిన ఈ బిడ్డల గురించి గోజాడుతున్నాను, మొరపెడుతున్నాను. అలాగే అయ్యగారు మరి విక్టర్ గారు ఎంత మంచి చక్కని వాక్య పరిచయలో వాడుతున్నారయ్యా. ఇదే కాదు నాయన, ఎస్ మై లార్డ్, ఆయన చెప్తుంటారు ప్రతిసారి, దాచుకోడు నాయన, తన ఏజ్ చెప్తూ ఉంటారు. మరి ఎస్ మై లార్డ్, ఆనాడు కాలేబు కూడా 80 సంవత్సరములప్పుడు 40 సంవత్సరములప్పుడు ఎలాంటి బలము, శక్తిలో ఉందో అలాగే కంటి చూపు ఉందో మరి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఈనాడు విక్టర్ గారిని అంతకంటే 85 సంవత్సరంలో కూడా ఆ బిడ్డను శక్తివంతుడిగా ఉంచి నీ పరిచయంలో కొనసాగించడానికి గొప్ప చూపించారు. అలాగే సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. విక్టర్ గారి కుమారులను దీవించండి. వారికి ఇచ్చిన సంసారాలను, వారి సంతానాన్ని కూడా దీవించండి. మరి కృపలో భద్రపరిచి మేమందరం రక్షించబడటకు ఒక దీర్ఘ ప్రణాళికను మీరే రచించి ఆ ప్రణాళికలో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, మరలా రేపటి దినమున జరుగు ఈ యొక్క మరి శిలువ ధ్యాన ఆరాధనలో మేమందరము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధిని మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి
సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మలను నింపి పంపమని ఏస్తున్నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిలాడు పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేర్చబడును గాక. మా ఇళ్ల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ యొక్క శిలువజ్ఞాన ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలకు, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకి, వారి కుటుంబీకులకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. అందరికి వందనాలు. ఈరోజు మరి ఎవరు స్పాన్సర్స్ లేరు గనక పలహారం ఈరోజు లేదు, ఏమనుకోబాకండి. స్పాన్సర్స్ ఎవరు రాలేదు ముందుకి. ఒక్క నిమిషం. అరే అయ్యగారికి పలహారం అయ్యి అదే పలహారం అందరితో పాటు తీసుకుంటాను. అలాగే అలాగే. ఈరోజు మరి ఎవరు ముందుకు రాకపోయేటప్పటికి చర్చే దానికి స్పాన్సర్ చేసింది. మన సంఘం తరపున ఈ పలహారము ఇవ్వబడుతుంది కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నాయన. మరి ప్రతి మండలకాల శిలువజ్ఞాన ఆరాధనలో ఈ విధంగా సంఘపు ధననిధి నుంచి కొంత తీసి దాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఇప్పుడు రాలేదయ్యా. మొట్టమొదటిగా ఈ పరిస్థితి ఏర్పడింది. బిడ్డలు మరి ఎందుకని వెనకంజ వేస్తున్నారు? ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళని మీరే ప్రోత్సహించి వారిలో ప్రేరేపణ కలుగజేసి మరి ఆ కార్యం జరిగించండి. సంఘ ధననిధి అంటే మీ నామంలో ఈరోజు మేము ఈ అల్పాహారాన్ని స్వీకరిస్తున్నాం. మాకు ఇచ్చినందుకు మీకు కోటి కోటి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన కూడా మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. 40 రోజుల దాకా ఎవరు లేరు.